May I now request our learned Dr. Subramanian Garu, ex-principal Vivekananda College, Trivandrum, to deliver his talk on the theme Modern Youth and New Challenges. वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं शशिधरं वंदे वसूनां पतिं वंदे सूर्यशशाङ्कवह्निनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजन आश्रयं च वरदं वंदे भक्तजन आश्रयं च वरदं वंदे शिवं शंकरं. స్వాములందరికీ నమస్కారం, సభకు నమస్కారం. ఇప్పుడు నా ఎదురుకుండా ఉండేటువంటి విద్యార్థుల చేతుల్లో ఉండేటువంటి వాచీలు ఎంత చూపిస్తున్నాయో తెలియదు, కానీ నా గడియారం మాత్రం 9:40 చూపిస్తోంది. ప్రారంభించడానికి ముందు 2 అనౌన్స్మెంట్స్. నెంబర్ 1, నేను ఆంధ్రుణ్ణి, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నవాడిని. అయితే 50 సంవత్సరాల క్రితమే ఆంధ్రదేశాన్ని వదిలి మహారాష్ట్రకి, కర్ణాటకకి, తమిళనాడుకి పోయిన కారణం వల్ల తెలుగుతో అంతటి టచ్ ఇప్పుడు లేదు. అయితే ఆశ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. తెలుగులో మాట్లాడాలనేటువంటి కుతూహలం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైనా ఎక్కడైనా తగినటువంటి తెలుగు మాట నోటిలో రాకపోయినట్లయితే అప్పుడప్పుడు ఇంగ్లీష్కి వెళ్ళవలసి వస్తుంది. అప్పుడు కొంచెం భరించవలసిందిగా ప్రార్థన. నెంబర్ 1 అనౌన్స్మెంట్. నెంబర్ 2, 9:41 అయింది. నాకు ఇవ్వబడినటువంటి కాలం 30 minutes, 25 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు. ఎట్టి పరిస్థితుల్లోనూ 30 నిమిషాలు నేను దాటను. అందుచేత ఏ విధమైనటువంటి భయము విద్యార్థులకి అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భయం విద్యార్థుల దగ్గర క్లాసుల్లో ఏమిటి అంటే, బాబోయ్ వీడు ఎప్పుడు వదులుతాడురా నాయనా అనేటువంటి గీతాంగం మీకు ఖచ్చితంగా అవసరం లేదు. 9:40 ప్రారంభం. 3 దేవతలు కొన్ని వరాలు ఇచ్చారు. ముఖ్యమైనటువంటి వరం ఏమిటి అంటే, నేను చెప్పినట్టుగా గడియారాలన్నీ వింటూ ఉంటాయి. ఎప్పుడు నేను ఉపన్యాసాన్ని ఆపుతానో అప్పుడే 10:10 అవుతుంది. అంతవరకు గడియారాలు ఏమీ మారవు. దిస్ ఇస్ ది లాస్ట్ అనౌన్స్మెంట్. నౌ ఇది మోడర్న్ యూత్, మోడర్న్ ఛాలెంజెస్. మోడర్న్ యూత్ కి పాత యూత్ కి ఏమిటి వ్యత్యాసం అంటే, ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు, ఈ రోజుల్లో కంప్యూటర్లు ఉన్నాయి. ఆ రోజు వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి ముఖ్యమైనటువంటి వ్యత్యాసం ఆశలు అనేకం. అయితే ఇప్పుడు కొంచెం పీకలు సన్నమైపోయాయి, ఆశలు పెరిగిపోతున్నాయి. పూర్వం శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశలు తక్కువగా ఉండేటువంటి కారణం వల్ల అందరి ఆశలు నెరవేరుతూ ఉండేవి. ఇప్పుడు అవర్ డిజైర్స్ ఆర్ వెరీ వెరీ హై. We do not deserve the fulfillment of our desires. It is easy to desire. ఆశలు పెంచుకోవడం చాలా తేలిక. ఆ ఆశల్ని అమలుకి చేర్చుకోవడం, నెరవేర్చుకోవడం చాలా కష్టమైనటువంటి పని. Therefore, the most important challenge of the present day age is we are of high ambition, but our abilities seem to be a little less. In this computer age, the terminology also changes. What is the terminology? భగవంతుడి యొక్క అనుగ్రహ విశేషం వల్ల మనకందరికీ ఒక చక్కటి హార్డ్వేర్ ఇవ్వబడింది.
దట్ హార్డ్వేర్ ఈజ్ అవర్ బాడీ. ఈ శరీరంలో ఉండేటువంటి అంగాలన్నీ హార్డ్వేర్ లో ఉండేటువంటి అంగాలు. ఈ హార్డ్వేర్ సక్రమంగా పనిచేయాలి అంటే లోపల చక్కటి సాఫ్ట్వేర్ ఉండాలి. అండ్ దట్ సాఫ్ట్వేర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఓన్ మైండ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్ విత్ ది మైండ్. ఈ మనసు అనేటువంటి సాఫ్ట్వేర్ బాగా పనిచేస్తేనే కానీ శరీరం అనేటువంటి హార్డ్వేర్ బాగా పనిచేయదు. ఆ మనసు అనేటువంటి సాఫ్ట్వేర్ బాగా పనిచేయాలంటే దాని వెనకాల ఉండేటువంటి మౌస్, విఘ్నేశ్వరుడి యొక్క వాహనం, ఆ ఎలుక మౌస్ మస్ట్ బి పవర్ఫుల్ టు డైరెక్ట్ ది మైండ్ అండ్ ది మైండ్ షుడ్ బి పవర్ఫుల్ ఇనఫ్ టు డైరెక్ట్ ది బాడీ. Therefore, that mouse of intelligence, అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడు యొక్క వాహనమైనటువంటి ఎలుక ఇప్పుడు మనం కంప్యూటర్స్ దగ్గర పక్కన పెట్టుకుని ఉపయోగించుకునేటువంటి ఇంటెలిజెన్స్ యొక్క కేంద్రీకరింపబడినటువంటి వస్తువు మౌస్. దట్ ఇంటెలిజెన్స్ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ లో కొంచెం హృదయాన్ని పక్కకు తోసేస్తున్నారు. అంటే మనకి ఎన్ని అవకాశాలు లేచిన వెంటనే భగవంతుడు మనకి ఇస్తున్నాడు అంటే 24/60/60. దే ఆర్ నాట్ ది సెకండ్స్ ఆఫ్ వేస్ట్ఫుల్ టైం, దే ఆర్ ది మొమెంట్స్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. ఆ ఆపర్చునిటీస్ ని, ఆ అవకాశాలని ఉపయోగించుకోలేనటువంటి మూర్ఖులు చాలా మంది ఉంటారు. దే ఆర్ ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ ది 4 types ఆఫ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఫూల్స్ మిస్ ది ఆపర్చునిటీస్. ఆదివారం ఉదయం 7 గంటలు అయ్యింది. వైకుంఠం నుంచి లక్ష్మీదేవి బయలుదేరింది. బ్రహ్మాండమైనటువంటి సూట్ కేసులో 10 కోట్ల రూపాయల క్యాష్ తీసుకొచ్చి హాస్టల్ రూమ్ కి వచ్చి తలుపు తట్టింది. మై డియర్ యంగ్ బాయ్, ఎవరు మీరు? లక్ష్మీదేవిని వైకుంఠం నుంచి వచ్చాను. ఏం తెచ్చామమ్మా? 10,000 కోట్ల రూపాయలు తెచ్చాను. అమ్మా, ఎలాగూ వచ్చాను వైకుంఠం నుంచి, అంత దూరం నుంచి ఇంత దూరం మా హాస్టల్ వెతుక్కుంటూ, నా గది వెతుక్కుంటూ నా తలుపు తట్టారు. ఈ వచ్చేది రేపు పొద్దున సోమవారం నాడు రావచ్చు కదమ్మా, ఆదివారం నాడే వచ్చావే తల్లి అని ఎవడంటాడో వాడు మూర్ఖుడు, తెలివి తక్కువ వాడు. వచ్చినటువంటి అవకాశాలని జారవిడుచుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. విశాఖపట్నంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. జరిగేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు మూర్ఖులు. స్వామి వివేకానంద హ్యాడ్ the wonderful ability to make use of the opportunities. He was able to seize the opportunity the moment he was able to see the wonderful person Sri Ramakrishna Paramahamsa. ఎవరైతే ఆ వస్తువుని చూసి దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ వస్తువుని జీవితంలో వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీస్ ఇన్ఫినిట్లీ అండ్ ఫైనల్లీ దే మిస్. సముద్ర తీరానికి వెళ్లి స్నానం చేయడం కోసం ఉద్దేశించి గంటల తరబడి నుంచుని ఉన్నాడు ఒకడు. ఏమయ్యా స్నానం చేయటం లేదు? అయ్యి బాబోయ్, అలల మీద అలలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పటికి వేవ్స్ తగ్గకుండా ఉంటాయా? ఎప్పుడైతే వేవ్ తగ్గుతుందో, అలలు తగ్గుతాయో, కెరటాలు తగ్గుతాయో అప్పుడే దూకి స్నానం చేద్దామని ఆలోచిస్తున్నాను. ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ ద వేవ్స్ టు సీజ్ అండ్ ఇన్ఫినిట్లీ I go on waiting for the opportunities. That's a mediocre man. కిటికీలోంచి చూస్తూ ఉంటాడు. ఎప్పటికైనా అదృష్టం రాకుండా ఉంటుందా? లక్ష్మీదేవి రాకుండా ఉంటుందా? నే కోరుకున్నటువంటి పిల్ల రాకుండా ఉంటుందా? నే కోరుకున్నటువంటి భర్త రాకుండా ఉంటాడా అని కాసు పెట్టుకుని mediocre people become old and they lose the opportunities. 3. There are intelligent people who make the opportunities, who create the opportunities. ఇక్కడ కూర్చునేటువంటి విద్యార్థులైతేనేమి, మిగిలిన పెద్దవాళ్ళైతేనేమి ఇంతవరకు ఖచ్చితంగా అట్లీస్ట్ 10-15 సినిమాలైనా చూసిన వాళ్ళు అయి ఉండవలే. ప్రతి సినిమాలోనూ ప్రేమ గురించి చెప్పకుండా లేదు. ఒక డ్యూయట్ గాని, ఒక చక్కటి ప్రేమ సన్నివేశం గాని లేకుండా ఏ సినిమా కూడా ఉండదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూశాడు.
ప్రేమించాడు, ఆమెను తనకి వశం చేసుకోవాలి, తన ఆకర్షణీయవంతంగా ఉండాలి, తన వల్ల వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. విద్యార్థుల్ని పిలుస్తాడు, ఒక్కొక్కరికి 200 రూపాయలు ఇస్తాడు. ఆ అమ్మాయి పార్కుకి వెళ్ళేటప్పుడు, ఆ అమ్మాయి లైబ్రరీకి వెళ్ళేటప్పుడు మీరు ముట్టడించండి, నేను వస్తాను, జంప్ చేస్తాను, ఒక్కడు ఎవడైతే నా డబ్బులు తింటాడో వాడికి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానో. ఆ అమ్మాయి నన్ను చూసి నేను హీరో అనుకుంటుంది, గొప్పవాడిని అనుకుంటుంది, బలశాలి అనుకుంటుంది, నన్ను ప్రేమిస్తుంది. He creates the opportunity to win the heart of the girl. అదే విధంగా ప్రతి విద్యార్థి must be in a position to make the opportunities. There is creativity hidden. Politics లో creativity, academics లో creativity, science లో creativity. నెల్లూరు దగ్గర ఒక విద్యార్థి ఒక ఆకులోంచి బొట్టున పాలు తెప్పించి ఆ ఒక్క చుక్క బొట్టు పాల వల్ల 10 లీటర్ల డీజిల్ ఎంత పని చేస్తుందో ఈ ఒక్క చుక్క చేస్తుందని the experiments are going on. In case there is no petrol, in case there is no diesel, there is every possibility of that boy's creativity to be made use of for moving the transportation. మా కాలేజీలో ఒక విద్యార్థి, we have about 100 acres and cultivation కి ఆ ఎద్దులు ఉన్నాయి, ఎడ్ల బళ్ళు ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది గురుకుల విద్యా విధానంలో ఆ కాలేజ్. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా గురుకులంలో బాగా పనిచేయవచ్చు అనేటువంటి ప్రూఫ్ మేము చేయడం కోసం I have started an institution in Tamil Nadu wherein we have about 2000 students under the guidance of Swami Chidbhavanand Maharaj, and even today it is functioning. It is number 1 in the entire country for its academic, spiritual and excellent discipline. అక్కడ ఒక విద్యార్థి నన్ను అడిగాడు, సార్ మన ప్రాంగణంలో ఉండేటువంటి ఎడ్లు చాలా అలసిపోతున్నాయి, స్కూటర్ కి గేర్ సిస్టమ్ ఉంది, కార్స్ కి గేర్ సిస్టమ్ ఉంది, వాహనాలన్నిటికీ గేర్ సిస్టమ్ ఉంది, సైకిల్ కూడా గేర్ సిస్టమ్ ఉంది, మన ప్రాంగణంలో పనిచేసేటువంటి ఎడ్ల బళ్ళకి గేర్ సిస్టమ్ కనుక మనం కనిపెట్టి ఉపయోగించినట్లయితే ఎడ్లకి అంత బలవంతంగా నడవలసిన బాధ్యత ఉండదు, ఎక్కువ బరువుని తక్కువ ఫ్యూయల్ తోటి ఈజీగా ప్రయాణం చేయవచ్చు. అండ్ ద బాయ్ హ్యాడ్ ది వండర్ఫుల్ క్రియేటివిటీ. His intelligence and his heart worked together for the benefit of the bullock cart, for the convenience of the transport, and today all our carts in Tamil Nadu are fitted with the wonderful gear system. His humanism for the bullock is so wonderful that the bulls are grateful to him, and the bulls are walking with less strain, carrying more load with less consumption. This is the challenge nowadays. If the intelligence and the feelings are clubbed together, we can do wonders, and that creativity has been given to us by the infinite mercy of the Lord Almighty. Let us make use of it. And the last variety, intelligent people make the opportunities. అది ప్రేమలో అయినా సరే, ఎకనామిక్స్ లో అయినా సరే, పాలిటిక్స్ లో అయినా సరే, వ్యవసాయంలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే. హైదరాబాద్ లో ఉండేటువంటి పుల్లారెడ్డి గారికి స్కూల్కి వెళ్లే అవకాశం దొరకలేదు, చదువుకునేటువంటి సదుపాయాలు లేవు. ఆయన చిన్న బాలుడుగా ఉండేటప్పుడు అబ్జర్వ్ చేశాడు, 4 రింగులు కలిగినటువంటి ఒక ఇనప కమ్మి, దాంట్లో 4 టీ కప్పులు, ఒక్క ట్రిప్ లో 4 టీ కప్పులు కనుక అమ్మినట్లయితే ఆయన కాలంలో 5 పైసలు లాభం. ఎంత ఎక్కువగా నడిచినట్లయితే, ఎంత క్విక్ గా 4 కప్స్ హోటల్స్ కి, షాప్స్ కి సప్లై చేస్తే అంత 5 పైసలు లాభం వస్తుంది. He calculated 18 గంటలు కనుక 4 కప్పులు నేను ఇచ్చినట్లయితే 18 into 5 పైసలు ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ సేమ్ టైం ఒక్క వడ కనుక దానికి కలిపినట్లయితే 5 పైసల లాభం ప్లస్ 15 పైసల లాభం 20 పైసల లాభం వస్తుంది. 18 into 20 will be the profit. దానికి ఒక్క మైసూర్ పాక్ పీస్ కనుక యాడ్ చేసినట్లయితే ఇంకొక 20 పైసలు లాభం వస్తుంది. 5 పైసలు టీకి,
15 పైసలు వడకి, 20 పైసలు మైసూరు పాకానికి, మొత్తానికి 40 పైసలు ఒక్కసారి ఒక్క ట్రిప్ ఒక షాపులో 4 కప్పులు కనుక ఇచ్చినట్లయితే 40 పైసలు benefit profit, and that multiplied by 18 hours, and by the time he became 40 he became a multi-millionaire. అంతటితోటి ఆపలేదు ఆయన యొక్క క్రియేటివిటీ. He started a college for the girls. He started an engineering college for the girls. He started an engineering college for the boys. He started arts colleges, and he also started wonderful business centers for the multiplication of the wealth. Such is his creativity. There is another thing, wonderful thing, and that is your disadvantages can be changed into advantages. ఇంటెలిజెన్స్ ఉంటే చాలా అవకాశాలను తయారు చేయడం మాత్రం కాదు, ఎక్కడెక్కడైతే ఆపోజిట్ సర్కమ్స్టెన్సెస్ ఉంటాయో, స్టంబ్లింగ్ బ్లాక్స్ ఉంటాయో, కష్టాలు ఉంటాయో, వాటినన్నిటినీ మనకు అనుగుణంగా మార్చుకునేటువంటి శక్తి. డిసడ్వాంటేజెస్ ఆర్ చేంజ్డ్ ఇంటూ అడ్వాంటేజెస్ బై ది యంగ్ బ్లడ్. ఆ రోజుల్లో బెనారస్ ఉంటున్నాడు సార్, పాటప్పుడు నేను ఒక్క చెప్పుతో ఏడుస్తుంటే నా చెప్పులు వాడు అమ్ముకుంటూ ఉన్నాడు, దానికి 50,000 వచ్చినట్లయితే రేపొద్దున ఈ చెప్పుకి ఎవడో 60,000 ఇస్తాడు అంటాడు. నో నో, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మై చెప్పల్ కెనాట్ బి యూజ్డ్ బై ఎన్ ఆర్డినరీ మ్యాన్. దివాన్ని పిలిచి 50,000 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చి పోయి హైయెస్ట్ పాట పాడి ఆ చెప్పు కొనుక్కురారా అని చెప్పాడు. దివాన్ వెళ్ళాడు. చెప్పు విసిరాడు ఒక రాజు. ఆ మహానుభావుడు ఎంతో వినయంగా తీసుకుని ఆ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ గా మార్చుకుని ధనాన్ని సంపాదించినటువంటి ఘనత పొందిన దేశం మన దేశం. భగవద్గీత చరమ శ్లోకం, చివరి శ్లోకం, అర్జునుడు ఎంతో కష్టపడ్డ, యు ఆర్ యంగ్ బాయ్స్ అండ్ యూ షుడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ లైక్ దట్. కమ్ ఆన్ మై బాయ్స్, యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూత ధ్రువాని నిర్మతే మమ. ఆ మొదట ఉండేటువంటి యోగికి బెంట్ ఆఫ్ మైండ్ అర్థం ఏమిటి అంటే, ఎక్కడ క్రియేటివిటీ ఉంటుందో, ఎక్కడ డిసడ్వాంటేజెస్ కూడా అడ్వాంటేజెస్ గా తీసుకునేటువంటి పాజిటివ్ అవుట్లుక్ ఉంటుందో వాడు ఎవరు ఉండరు. ఆ రెండు కలిసినటువంటి మహానుభావుడు కలియుగంలో సమీప కాలంలో జీవించాడు. ఆయనే స్వామి వివేకానంద. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత నష్టం వచ్చినా ఆయన ఒక్కసారి కూడా వెనుకంజ వేయలేదు, ధైర్యంగా నుంచున్నాడు. చివరి 1863 జనవరి 12 he was born. 1902 4th of July he passed away. ఆయన పోవడానికి ఒక్క 10-15 రోజుల ముందర కొంతమంది స్నేహితులు ఆయన అడిగారు, స్వామీజీ, you are a wonderful man of excellent success. What is the secret of your success? Vivekananda gave the reply, I think I am a daredevil of self-confidence. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి ఒక యువకుడిని నేను నన్ను అనుకుంటున్నాను. వితౌట్ ఏ పై ఇన్ మై పాకెట్ ఐ వాజ్ ఏబుల్ టు గో అరౌండ్ ద వరల్డ్ ట్వైస్ లైక్ ఏ మహారాజా. చేతిలో చిల్లి గవ్వ లేకుండా ప్రపంచమంతా 2 సార్లు మహారాజులాగా చుట్టి రాగలిగాను. దీనికి అంతటికీ కారణం ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం, ఆ దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం కలిగినటువంటి విద్యార్థులకి ఈ క్రియేటివిటీ, పాజిటివ్ అవుట్లుక్, కన్స్ట్రక్టివ్ వర్క్ కనుక దొరికినట్లయితే they will be the collectors, they will be the governors, they will be the politicians, they will be the prime ministers, and they will be the president. అటువంటి వివేకానందుడి యొక్క అడుగుజాడల్లో పనిచేసేటువంటి శ్రీ రామకృష్ణ మిషన్ మనకి ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి మన విద్యార్థులందరూ ఆ అడుగుజాడల్లో నడవాలని ప్రార్థిస్తూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత చెబుతున్నాను. కొంచెం ముందరగానే ప్రారంభించాను, కాగితం ఇచ్చినందువల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్.